తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తలను, గుడ్ న్యూస్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వివిధ రకమైన పథకాలపైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు, ప్రజలకు అనేక పథకాల కింద వివిధ రకమైన డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి, ఇక ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయలేదు. ఇక జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ కొత్త పెన్షన్లను పెంచుతామని ఏదైతే హామీ ఇచ్చారో, ఇటు రెండోది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనిపైనే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అదిరిపోయే 2 శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. ఇక ఈ నెలలో పంపిణీ అయిపోతున్నటువంటి ఈ రోజు నుంచి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయో, జమ కాబోతున్నాయో పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇటు అంతేకాకుండా చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం కాకుండా జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఆ డబ్బులు అయితే జమ కాలేదు. సో జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఎప్పుడు మళ్ళీ డబ్బులు పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. సో ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి పాయింట్స్ అనేది ఇవ్వగలని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు మనకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక గత 2 రోజుల నుంచి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అయినట్టుగా మన సబ్స్క్రైబర్లు అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి ఈరోజు ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు అర్హత కలిగి ఉన్నటువంటి ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే రాలేవో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో ఈ జూలై నెల పెన్షన్లు కలుపుకొని 2 నెలల డబుల్ పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి అక్టోబర్ నెల 2-3 తారీఖు వరకు ఈ పెన్షన్లను అయితే జమ చేస్తారంట. ఇక మన తెలంగాణలో ఇటు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ 2,500 రూపాయల కోసం ఈ 2 కొత్త పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ 2 పథకాల కింద ఈ డబ్బులను వచ్చేసి మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి రిలీజ్ చేయాలని చూడడం అయితే జరుగుతుందంట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.